హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D కెమెరా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉన్న కెమెరా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో థర్డ్ వీడియో. ఇప్పుడు వరకు 2 వీడియోలు చేశాను. అవి చూడకపోతే ముందు అవి చూసిన తర్వాత ఇది చూడండి. ఇందులో అయితే కెమెరా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉన్న కెమెరా గురించి ఫస్ట్ అయితే న్యూ ప్రాజెక్ట్ మీద వచ్చేసి మన కాంపోజిషన్ అయితే ఇచ్చుకుందాం. మేము లెర్నింగ్ 3 అని ఇచ్చి ఓకే క్లిక్ చేశాను. ఇది పెద్ద చేసుకున్నాం. మౌస్లో ఉన్న వీలు రొటేట్ చేసి పెద్దది లేదా ఇక్కడ ఫిట్ కొడితే మనకి ఫిట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే నేను రెండు ఫొటోస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. దీన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తాను. పట్టుకొని లెఫ్ట్ క్లిక్ పట్టుకుని డ్రాగ్ చేస్తే ఇది మనకు ఇంకా కొంచెం జూమ్ అవుట్ చేద్దాం దీన్ని ఇమేజ్ని. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లు ఉంటాయి కదా, ఇక్కడ స్కేల్ మనకు చిన్నది అవుతుంది అలా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా తీసుకుందాం. ఇమేజ్ తీసుకున్నాం, దీన్ని కూడా స్కేల్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి స్కేల్. ఫస్ట్ అయితే మనకి ఈ హనుమాన్ ఇమేజ్ అయితే ఉంది, వెనకాల వచ్చేసి మనకి కృష్ణుడి ఇమేజ్ అయితే ఉన్నది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మీదకి కర్సర్ తీసుకెళ్తే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్, సాలిడ్, లైట్, కెమెరా ఉంది కదా, కెమెరా మీద క్లిక్ చేస్తే మనకి ఇదిగో ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చిన తర్వాత మనం కెమెరా నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆడైతే డిఫాల్ట్గా మనకి కెమెరా 1 అని ఇస్తాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి మిల్లీమీటర్లో మనకి డిఫాల్ట్గా అయితే 35mm ఇస్తాడు. మామూలుగా 50mm 35mm కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ లోపలికి వెళ్ళి కెమెరా ఓకే చేసిన తర్వాత చెప్తాను ఇవన్నీ. ఇక్కడ కూడా 1 నోడ్ కెమెరా, 2 నోడ్ కెమెరా ఉంది కదా, ఇవి ఒక్కొక్క టైంలో ఒక్కోలా యూజ్ చేస్తారు వీటిని. క్లిక్ చేద్దాం. ఫస్ట్ దీని తర్వాత చూసారు కదా, ఇక్కడ కెమెరా 1 అని యాడ్ అయిపోయింది. దీనికి కూడా మిగిలిన ఆబ్జెక్ట్స్ లాగే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంటుంది. పొజిషన్ అని, రొటేషన్ అని, వై రొటేషన్, జెడ్ రొటేషన్ ఇవన్నీ ఉంటాయి. కెమెరా అనేది మనం తీసుకున్న కింద ఉన్న లేయర్లు 3Dలో కన్వర్ట్ చేయాలి. 3Dలో కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే కెమెరా అనేది వర్క్ అవుతుంది. వీటిని 3Dలో కన్వర్ట్ చేయకపోతే కెమెరా అనేది వర్క్ అవ్వదు. ఫస్ట్ అయితే మనం వెనకున్న ఇమేజ్ని కొంచెం బ్యాక్వర్డ్ చేద్దాం. వెనకున్న ఇమేజ్ పొజిషన్ ఉంది కదా, ఇది లెఫ్ట్ రైట్ పొజిషను, అప్ డౌన్ పొజిషను, ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ పొజిషన్. మనం చెప్పాను కదా మీకు. దీన్ని అయితే కొంచెం బ్యాక్ చేద్దాం. బ్యాక్ చేస్తాం. దీన్ని కూడా సేమ్, దీన్ని కూడా కొంచెం పొజిషన్లో బ్యాక్ చేద్దాం. బ్యాక్ చేసాం కదా మనం. ఇప్పుడైతే కెమెరా ఉంది కదా, ఇంకా మీకు క్లారిటీగా కెమెరా కనబడాలంటే ఇక్కడ వ్యూ ఉన్నది కదా, మీకు 2 వ్యూ మీద క్లిక్ చేస్తే మనకి 2 స్క్రీన్లు స్ప్లిట్ అవుతాయి. అదే 4 వ్యూ మీద క్లిక్ చేస్తే 4 వ్యూస్ స్ప్లిట్ అవుతాయి అన్నమాట. నేనైతే 2 వ్యూస్ మీద క్లిక్ చేస్తాను, ఎందుకంటే కెమెరా చూపించడానికి. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి సరిగ్గా కనబడుతుంది. వీల్ బటన్ ప్రెస్ చేసి చూసారా, ఇదిగో ఈ పింక్ కలర్లో ఏదైతే ఉందో అదే కెమెరా. చూసారా, దీన్ని మూవ్ చేయడానికి వచ్చినాయి రొటేషను, మూమెంట్. ఇదైతే మనకి కెమెరా, ఇది ట్రయాంగిల్లో ఉన్నది. దీన్ని మూవ్ చేస్తే మనకి ఇక్కడ మూవ్ అవుతుంది. చూసారు కదా, ఇదిగో ఫ్రంట్ వాడు, బ్యాక్ వాడు, లెఫ్ట్కి రైట్కి. దీన్ని ఆ వాల్యూస్ ఇక్కడి నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా ట్రాన్స్ఫార్మేషన్లోకి వెళ్తే ఇంకో పొజిషన్,
లెఫ్ట్ రైట్ అప్ డౌన్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వాడు బ్యాక్ వాడు చూసారు కదా. అలాగే మనం రొటేషన్ కూడా అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇక్కడైతే సింపుల్గా ఉంటుంది కూడా చూస్తున్నాం రొటేషన్. ఇది రొటేషన్ చూసారు కదా. ఫస్ట్ అయితే మనం మీకు ఇంకా క్లియర్గా చూస్తున్నాం. కొంచెం పక్కకెట్టి 3Dలో ఎలా చూసారా. అదైతే ఈ ఇమేజ్ అనేది దీని ఫ్రంట్ ఉన్నది కాబట్టి మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. కొంచెం మనం అయితే పొజిషన్ ఇచ్చేటప్పుడు ఇంకా ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఈ లైన్ వైట్ లైన్ ఉంది కదా, అది ఫస్ట్ ఇమేజ్. సెకండ్ ఇమేజ్ వచ్చేసి పెద్ద లైన్ ఉంది కదా, అది వచ్చేసి బ్యాక్ ఉన్న ఇమేజ్ అనమాట. సరే దీనికి దీనికి ఎంత గ్యాప్ ఉందో మధ్యలోనే, దీనికి దీనికి గ్యాప్ చూసారా ఎంత ఉందో మధ్యలోనే, అదనమాట. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్ వస్తుంది మనకి తెలుసు. ఇలాగా ఇంకా చూసారా వెనకున్న ఇమేజ్ కనబడుతుంది. కెమెరా, ఇది కెమెరా ఉంది కాబట్టి మధ్యలో ఇలాగ చూస్తుంది. ఫస్ట్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ అన్నమాట. అలా కెమెరా అలా వర్క్ అవుతుంది. నేనైతే నార్మల్గా పెడుతున్నాను. అయితే యూజ్ అవుతుంది. ఇదైతే మనకి ఇంకా ఇక్కడ చూసారా టాప్ అని ఉంది. ఇది మనకి టాప్ వ్యూలో చూస్తుంది. మనకి ఫ్రంట్, లెఫ్ట్, బ్యాక్, రైట్ ఉంది కదా. బాటమ్ నేను లెఫ్ట్ పెడుతున్నాను. లెఫ్ట్ పెడితే చూసారు కదా, లెఫ్ట్ నుంచి మనకి యూజ్ఫుల్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మనం యానిమేట్ చేసుకుంది చూసారా. ఇదైతే ఫస్ట్ ఇమేజ్, ఇదైతే బ్యాక్ ఉన్న ఇమేజ్. మళ్ళీ దీని మీద వచ్చేసి నేను రైట్ పెడతాను. రైట్ పెడితే చూసి రైట్ సైడ్ వచ్చింది కెమెరా వ్యూస్. ఇవి టాప్ పెడితే టాప్ నుంచి, ఇది టాప్ నుంచి. బాటమ్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్ నుంచి, బ్యాక్ అవసరం లేదు, ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీని మీద క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే మనకు కెమెరా మీద డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జూమ్ ఎంత కావాలో డిఫాల్ట్గా వదిలేసుకుంటే అలా జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా అది ఇది అనేది ఇది కొంచెం స్ప్రెడ్ అవుతుంది కెమెరా, కొంచెం జూమ్ ఆప్షన్ అనమాట. అలా వదిలేసుకుని సెట్ చేసుకుని ఓకే కింద ఓకే క్లిక్ చేస్తే మనకి ఆ జూమింగ్లో అలా ఉండిపోద్ది. జూమ్ ఆప్షను. ఇది వచ్చేసి యాంగిల్ ఆఫ్ వ్యూ, మనకి క్యామ్ యాంగిల్ ఇంకా బ్యాక్ వెళ్ళడానికి స్ట్రెచ్ అవుతుంది అలాగా. ఇది కూడా సేమ్ అంతే, మీటర్స్, మిల్లీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోకల్ లెంత్ ఉంది కదా, ఇది కూడా చూద్దాం. అంతే ఇవి కూడా. ఇది వచ్చేసి మనకి చూసారు కదా, ఇది అపర్చూర్. ఇది మనం పెంచుకుంటే వెనక ఈ హనుమాన్ వెనకున్న ఇమేజ్ అనేది బ్లర్ అవుతుంది దానివల్ల, అపర్చూర్ వల్ల. అది బ్లర్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మేము ఫ్రంట్ ఉన్న ఆబ్జెక్టులతోటి యానిమేట్ చేసుకుందాం అనుకుంటే అలా చేసుకోవచ్చు కెమెరా. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ స్టాప్ అని. ఇది కూడా అంతే, దీన్ని బట్టి అది చేంజ్ అవుతుంది వాల్యూ. వెనకున్న దాన్ని బ్లర్ చేసుకోవచ్చు. బ్లర్ లెంత్, బ్లర్ లెవెల్. క్యాన్సిల్ నొక్కేస్తాను. క్యాన్సిల్ నొక్కితే మనకి వాల్యూస్ అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అదే ఓకే క్లిక్ చేస్తే మీరు సెట్ చేసుకున్న వాల్యూస్ అన్నీ అలా ఉండి సెట్ అవుతుంది అనమాట. క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ అయితే మనం చేసి చూద్దాం. ఫస్ట్ చిన్నదైతే చేసి చూద్దాం మనం. ఫస్ట్ మనం టెక్స్ట్ అనేది ఇద్దాం. ఈ పైన కొంచెం పైన టెక్స్ట్ అనేది ఇద్దాం. ఫస్ట్ చూద్దాం. టెక్స్ట్ అనేది యాడ్ చేసాం కదా, దాన్ని కూడా 3Dలోకి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసి పైన పెడదాం. మనం కొంచెం కలర్ అయితే మారుద్దాం.
స్క్రీన్ అయితే బాగా కనబడుతుంది అక్కడ. ఓకే, ఇంకా టెక్స్ట్ ఇచ్చాం కదా, 3Dలో కన్వర్ట్ చేసాం టెక్స్ట్ని. ఇప్పుడు ఈ టెక్స్ట్ మీదుగా వెళ్ళి దీనికి కొంచెం సెంటర్లోకి తీసుకుందాం. ఈ టెక్స్ట్ మీదకి వెళ్ళి మొత్తం లేయర్లన్నీ కనబడేలా యానిమేట్ చేద్దాం. కెమెరాని కొంచెం సెట్ చేద్దాం పక్కకే. జస్ట్ ఇదైతే నేను తెలియడానికి చెప్తున్నాను. కెమెరా ఉంది కదా, కెమెరా కిందకి వెళ్ళి మనం ట్రాన్స్ఫార్మ్లో స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని ఇమేజ్లు దాటుకుని వెనక్కి ఇమేజ్కి వెళ్ళాలంటే ఇది ఉంది కదా, ఫ్రంట్ వాడో బ్యాక్ వాడో పొజిషన్, ఆ పొజిషన్ ముందుకు తెద్దాం. కీ ఫ్రేమ్స్ అయితే ఇలా ఇచ్చిన తర్వాత నేనైతే ఎలా సెట్ చేశాను. కీ ఫ్రేమ్స్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది, ఇక్కడికి వెళ్ళేసరికి మొత్తం 3 లేయర్లని దాటుకుని వెనక్కి వెళ్తుంది అనమాట. ఇది ఉంది కదా, ఇంకా కొంచెం దూరంగా పెడతాం, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. సరే, టెక్స్ట్ని దాటుకుని ఈ ఇమేజ్ని దాటుకుని బ్యాక్ ఇమేజ్కి వెళ్ళింది. ఎగ్జాంపుల్ కోసం చెప్పిన ఇలా వర్క్ అవుతుంది అనమాట 3D కెమెరా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళేసరికి రొటేషన్ కూడా ఇచ్చుకుందాం. రొటేషను ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇటువైపు తిరిగేలా కెమెరా పెడదాం. ఏ రొటేషన్ అది, వై రొటేషన్. ఇక్కడ వై రొటేషన్ మీద ఇచ్చి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా తిరిగాయి. తిరగల ఇలా తిరిగి పొజిషన్ వచ్చేసి ఇలా వెళ్ళి అప్పుడు కనబడాలన్నమాట కృష్ణుడి ఫోటో. ఇంకా రొటేషన్ చేద్దాం. ఇదన్నమాట, ఇలా చూద్దాం ఎలా వచ్చిందో. చూసారు కదా ఎలాగ యానిమేట్ అవుతా వెళ్ళిందో. ఇలా చేసుకోవచ్చు అనమాట 3D కెమెరా యూజ్ ఇలా చేసుకోవచ్చు. అది ఇలా యూజ్ అవుతుంది కెమెరా అయితే. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ముందు చెప్తాను, బ్లెండర్ కూడా చెప్తాను ముందు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.